నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మాదిగ మహాశక్తి మళ్ళీ తెరపైకి వచ్చింది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏమైంది, ఎందుకు మళ్ళీ తెరపైకి రావడం జరిగింది, అసలు మాదిగలు రాజకీయంగా ఎదగపోవడానికి కారణం ఎవరు, ఈ పాపానికి కారణం ఎవరంటూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాదిగల ఓట్లు మాదిగలే వేసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, మళ్ళీ మాదిగ మహాశక్తి ఎందుకు తెరపైకి వచ్చింది, ఇవన్నీ కూడా మనం మోత్కుపల్లి నరసింహ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు మళ్ళీ మాదిగ మహాశక్తి తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ మీరు అంటే ఇన్ని రోజులు కొద్దిగా సైలెంట్గా ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఉద్యమాలకు తెరలేపుతా ఉంది, కులం కోసం మళ్ళీ కులంలో ఉన్నటువంటి నాయకుల కోసం ఉద్యమాలకు తెరలేపుతా ఉంది, అసలు ఏం జరిగింది? నేను నాకు 70 సంవత్సరాలనే చూస్తూ ఉన్నా. రిజర్వేషన్లలో కూడా ఒక కులమే లాక్కపోతూ ఉంది. ఇది మంచిది కాదు. తీరా చూస్తే మొన్న ఎన్నికలప్పుడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు 3 సీట్లు మాకు మాదిగలకి ఇవ్వాలి. 3 సీట్లు వివేక్ వెంకటస్వామి ఇంటికి, 2 సీట్లు మన బట్టి విక్రమార్క ఇంటికి పోయినాయి. ఇంకా రిజర్వేషన్ ఉన్నాయని వాళ్ళే ఎత్తుకపోయారు. ఈ విధంగా ఎత్తుకపోవటం మంచిది కాదనేది ఒక భాగం. ప్రభుత్వం అనేటువంటిది లేదా పార్టీ అనేటువంటిది ఈ రకంగా చేయటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి చెప్పాలి, అందరికీ సమన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మాదిగలు గతంలో నష్టపోయారు, ఇప్పుడు మరీ ఎక్కువ నష్టపోయారు. ఈ నష్టపోకుండా ఉండటానికే ఈ మాదిగ మహాశక్తి అనేది ఏర్పాటు చేశాం. అందుకనే మాదిగ ఓటు మాదిగలకే అంటున్నాం. ఇది మా మెయిన్ స్లోగన్ ఇదే. ఇప్పుడుగా మాదిగల ఓటు మాదిగలకే వేయాలి. సపోజ్ ఇద్దరు నిలబడ్డారు అనుకోని, మాల మాదిగ కాంగ్రెస్ పార్టీ నుంచే మాల నిలబడ్డా అనుకో, ఇంకో పార్టీ నుంచి మాదిగ నిలబడ్డా అనుకో, అప్పుడు ఖచ్చితంగా మాదిగ ఎవడైతే వానికే ఓటేయాలి. ఇక్కడ పార్టీ లేదుగా. అంటే మా కులం పైకి రావాలి. ఇక్కడ కులం పైకి రావాలనే వాదన తప్ప మరొకటి కాదు. పార్టీని కూడా పైకి తేవాలంటే మా మాట వినాలి, మా కులస్తులకు సీట్లు ఇవ్వాలి, ఓట్లు వేస్తాం. మేము మా కులానికే సీట్లు ఇవ్వకపోతే మేము ఎవరికి ఓట్లు వేయాలా? ఇంతకుముందు వేసినాం. మొన్న మల్లురావిని ఆడ గెలిపించినాం, నెక్స్ట్ టైం గెలిపియాం అక్కడ. సార్ అంటే రేవంత్ రెడ్డి చుట్టూ కూడా మాలలు ఎక్కువ ఉండడం వల్ల, అంటే బలమైన మాలలు ఉండడం వల్ల మాదిగలకి ఏమన్నా ఇబ్బంది జరుగుతూ ఉందా? రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకుండా వాళ్ళు ఏమన్నా అడ్డుపడుతున్నారా సార్? అడ్డుపడుతున్నానే కదా. అడ్డుపడుతున్నానే మా 5 కోట్లు ఇస్తలేరు. అడ్డుపడుతున్నానే మా సమస్యల పరిష్కారం కావటం లేదు. రేవంత్ రెడ్డి మాట కంటే కూడా మరి బట్టి విక్రమార్క మాటే, డిప్యూటీ సీఎం మాటే ఎక్కువ చెల్లుతుంది అనేది ఒక ప్రచారం ఉంది. బట్ అయినా పర్వాలేదు. ఈయన ఎవరు కూడా మమ్మల్ని కరుణించినటువంటి దాఖలాలు కనబడతలేవు. కాబట్టే నేను అంటున్నా ఏంటంటే, సమన్యాయం అనేది లేకపోతే మాత్రం పోరాటం తప్పదు. మనమే కాదా, ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళని ఎవరు చూడాలి? వాళ్ళు కూడా మనుషులే కదా. కాబట్టి అందరినీ చూడగలిగేవాడు లీడర్. ఒక్కడు కూడా లీడర్ లేడు ప్రస్తుతానికి. సార్ ఎందుకంటే ఇప్పుడు మాదిగలలో కూడా చూసుకుంటే ఒకరేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు అటు బీజేపీకి సపోర్టివ్గా ఉన్నారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు. ఇలా వివిధ పార్టీలో విచ్ఛిన్నం కాకుండా మీరందరూ ఒక వేదికపై ఎందుకు రాలేకపోతున్నారు? అంటే రావాలని వస్తారు, మా బ్రదర్స్ అందరూ వస్తారు. నేను పిలుపునిస్తున్నా ఏంటంటే, మనం అందరం కూర్చొని మాట్లాడదాం. మందకృష్ణ కానీ, తమ్ముడు ఆయన పేరు విశారదన్ కానీ, వీళ్ళిద్దరు ఇండిపెండెంట్స్, ఏ మాట కామాటే. సరే, మిగతా పార్టీలలో ఉన్నారు, వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి రాజకీయంగా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దాం. ఇబ్బంది ఏం లేదు, నాకైతే లేదు. ఆ విధంగా రమ్మనే నేను విజ్ఞప్తి చేస్తున్నా, రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే 70 నుంచి 80 లక్షల మధ్య ఓట్ షేర్ ఉన్నటువంటి మీరు ఒక ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేసే దాంట్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి మీరు ఏదన్నా ఒక డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే వేరే కులాలకైతే పట్టించుకుంటాం, బాధ్యత ఎవరికి లేదు. ఉన్న రోజులు ఉంటాం, పోయినాడు పోతాం అనేది తప్ప, బాధ్యత ఉంటే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అయ్యి పార్టీని బతికించుకోవాలన్నప్పుడు ఎవరికి లేదు, ఆ బాధ్యత లేదనేది క్లియర్ కనబడుతుంది కదా మనకి. అందుకని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మేము కూడా ఎవరిని పట్టించుకోము రాబోయే కాలం. ఈ కరపత్రంలో మీరు ఇంకో విషయం కూడా మెన్షన్ చేశారు. ఏదైతే ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే కాపులందరూ ఏకమయ్యి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేసుకున్నారు, ఇక్కడ కూడా అదే తరహాలో మాదిగలు కూడా ఏకమై మన నాయకత్వాన్ని పెంచుకుందాం. ఎవరైనా కావచ్చు. అంటే ఇప్పుడు ఎస్సీ తరఫు నుంచి మరి మాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఇంకో డిప్యూటీ సీఎం ఇప్పుడు కూడా ఇస్తే సంతోషమే. మా వాళ్ళు ఏది ఇవ్వాలి కదా, నష్టం ఏమైనా ఇవ్వాలనే డిమాండ్ చేద్దాం, తప్పలేదు సార్. అంటే ఇప్పుడు మాదిగ మహాశక్తి తెరపైకి రావడానికి రేవంత్ రెడ్డి మీ ఫోన్ కాల్ ఎత్తకపోవడం ప్రధాన కారణమా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? అది కూడా కారణమే. నేను సీనియర్ నాయకుడిని, నా కాలే ఎత్తకపోతే మరి నా జాతి కాలు ఎవడు ఎత్తాలి? ఖచ్చితంగా అది కూడా ఒక పాయింటే, కాదనేదేముంది.
తప్పకుండా నాదే కాదు, మా జాతి డిమాండ్స్ ఒక్కటి కూడా పరిష్కారం కావట్లేదు. దానికి నిరసనగా పోరాటం చేయడానికే మేము ఎంచుకున్నాం. ఈ పోరాటం యొక్క ఫలితమే ఈ యొక్క మాదిగ మహాశక్తి. సార్ ఇప్పుడు మీరు జెండా ఆవిష్కరణ ఉండబోతా ఉన్నారు, ఎల్లుండి జెండా ఆవిష్కరణ ఉండబోతా ఉన్నారు కదా, ఇది ఓన్లీ ఒక ఆర్గనైజేషన్గా ఉండబోతుందా లేకపోతే ఫర్దర్గా ఇంకేమన్నా? లే ఇది ఊరికే సత్సు రాజకీయం కోసం కాదు, ఇది పొలిటికల్ పార్టీ స్థాయిలోనే దీన్ని నడుపుతాం. కానీ మాది పార్టీ కాదు. ఫైనల్గా ఎవరు మమ్మల్ని ఆదరిస్తారో, ఎవరు మా దగ్గరికి వచ్చి వేడుకుంటారో వాళ్ళతో కలిసిపోతాం. రాజకీయ పార్టీలో మీ దగ్గరికి రావాలంటున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు మా ఓట్లన్నీ ఉన్నాయి, రా ఓట్లలో ఓటు కోసం ఇల్లు తిరుగుతారుగా. అదేవిధంగా మా కులం దగ్గరికి కూడా పార్టీలు వస్తాయి, మాట్లాడతాయి రాబోయే కాలంలో. సార్ అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఎస్సీల పైన కూడా ఒక నిన్న మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఈ జడ్జిమెంట్ పై ఏమంటారు సార్? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి మతం మార్తే కూడా దీనిపైన కూడా అది యాక్చువల్గా చెప్పాలంటే ఒక జడ్జి పైన కామెంట్ చేయటం అంత మంచిది కాదు, కానీ అట్లాంటి జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఇట్లాంటి జడ్జిమెంట్లు రాకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎట్లనయ్యా నాకు అర్థం కాదు, కానీ మతం అనేది మానసిక సంబంధమైంది, ఈ బెనిఫిట్స్ అనేటువంటి శారీరక భౌతిక సంబంధమైనవి. ఎట్లా మీరు దాన్ని కాదని అంటారు చెప్పండి? క్రైస్తవులు దాంట్లో చేరినట్టే కారణం ఎవరు? తప్పు వాళ్ళదే, హిందువులది. ఇప్పుడు హిందూ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా మాదిగలను దగ్గర తీసుకుంటే, మాలను దగ్గర తీసుకుంటే, ఉపకులను దగ్గర ఎందుకు పోతారు సార్ బయటికి? నువ్వు గుడికి రావద్దు, బడికి రావద్దు, డబ్బా అన్నట్టు అందులోకి పోతురే తప్ప వాళ్ళకి ఎందుకు పోతారు సార్? వాళ్ళు మాత్రం ఎవ్వరు పోరు. కానీ మారిన వాళ్ళకు కూడా వాళ్ళు దళితులే అంటారు, వాళ్ళని వివక్ష వాళ్ళ మీద ఉండనే ఉంటుంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు మొత్తం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అయితే న్యాయంగా లేదనేది మా వాదన. సార్ మాదిగ మహాశక్తి తరఫున చాలా డిమాండ్స్ పెట్టారు కదా, దీంట్లో ముఖ్యమైన డిమాండ్ ఏంటి సార్? అన్ని డిమాండ్స్ మా ముఖ్యమైనవి, దాంట్లో వేరేది ఏం కాదు, అన్ని ముఖ్యం. ప్రభుత్వానికి ఏం చెప్పాలంటారు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి గారు మనసు మారితే, మారిన మనిషి అయితే వచ్చేసారి గవర్నమెంట్ వస్తుంది. మారకుండా నేను ఇట్లే ఉంటా అంటే వచ్చేసారి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అన్యాయం చేస్తాడు. ఇది మోత్కుపల్లి నరసింహ గారు చెప్పినటువంటి మాట. ఏదైతే ఓట్ షేర్ ఎంత ఉందో మా ఓట్లు మేమే వేసుకుంటాం, మాదిగల ఓట్లు మాదిగలు వేసుకుంటాం. రానున్నటువంటి రోజుల్లో రాజకీయ పార్టీలు మా దగ్గరికి వచ్చి ఓట్లు అడుక్కోవాలి తప్ప మేము రాజకీయ పార్టీల దగ్గరికి పోమని కూడా ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి సో రానున్నటువంటి రోజుల్లో మరి చూద్దాం మాదిగ మహాశక్తి ఏ విధంగా పనిచేస్తూ ఉంది, మరి మోత్కుపల్లి నరసింహ గారు ఏ విధంగా పనిచేస్తారు, ఏ విధంగా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారు కూడా వేచి చూస్తూనే ఉండండి దిశ టీవీ.